మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుండి 2-3 మాటలు మనం చదువుతుంటే ఇక్కడ ఇలాగూ రాయబడినది. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకటి మంచి ఫలములు ఇచ్చేటువంటి చెట్టు, రెండోది మంచి ఫలములు ఇవ్వని చెట్టు. మంచి ఫలములు ఇచ్చే చెట్టులో మంచి కాని ఫలాలు మనం చూడలేము. మంచి కాని చెట్టులో మంచి ఫలాలను మనము చూడలేము. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మంచి ఫలములనిచ్చు చెట్టు వల్లే మీరు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మంచి ఫలములు ఇవ్వటానికి నేను మిమ్మలను అలాగూ ఏర్పాటు చేసుకున్నానని అంటాడు. మన జీవితమును బట్టి ఫలాలుంటాయి. మనము లోక సంబంధమైతే లోక సంబంధమైన ఫలాలుంటాయి. మనము ఆత్మీయ సంబంధులమైతే ఆత్మీయ సంబంధమైన ఫలాలు మనలో ఉంటాయి.